మండలి బుద్ధ ప్రసాద్ పేరు దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు అవనిగడ్డ స్థానాన్ని పెండింగ్లో పెట్టింది జనసేన. మండలి బుద్ధ ప్రసాద్ చేరాక జనసేన అవనిగడ్డ అభ్యర్థిగా మండలి బుద్ధ ప్రసాద్ను ప్రకటించే అవకాశం ఉంది. అవనిగడ్డ నుంచి సరైన అభ్యర్థిని బరిలోకి దింపాలి అని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేశారు, టార్గెట్గా పెట్టుకున్నారు. విస్తృతంగా ప్రజాభిప్రాయ సేకరణ చేయించారు జనసేనాని. బుద్ధ ప్రసాద్తో పాటు తెర మీదకు పలువురి పేర్లు కూడా వచ్చాయి. అవనిగడ్డపై బుద్ధ ప్రసాద్కు మంచి పట్టు ఉంది అని చెప్తున్నారు. 1999, 2004లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. 2014లో టీడీపీ నుంచి మండలి బుద్ధ ప్రసాద్ గెలిచారు. బుద్ధ ప్రసాద్కు జనసేన టికెట్ ఇవ్వడంలో బాలశౌరి కీలక పాత్ర పోషించినట్టుగా తెలుస్తోంది. మండలి బుద్ధ ప్రసాద్ ఈరోజు జనసేన పార్టీలో చేరబోతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, మండలి బుద్ధ ప్రసాద్ జనసేనలో ఈరోజు చేరే అవకాశం ఉందా? అవనిగడ్డ సీటును మండలి బుద్ధ ప్రసాద్కే ఇస్తారా? అంటే ప్రస్తుతం మనకంతున్న సమాచారం ప్రకారం బడ్డలి బుద్ధప్రసాద్ ఈ రోజు లేదా రేపు పవన్ కళ్యాణ్ కలిసి జనసేన పార్టీలో చేరబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో కూడా మాట్లాడి తెలుస్తుంది. ఇప్పటి వరకు టీడీపీలో ఉన్నటువంటి బుద్ధప్రసాద్ తాజాగా ఇప్పుడు జనసేన నుంచి పోటీ చేయాలనే ఉద్దేశంతో జనసేనలో చేరిన తర్వాత ఆయన పేరు ప్రకటించే అవకాశం కనబడుతుంది. అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేనలో కొంత నేతల మధ్య అంటే ఎక్కువ మంది టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో వాళ్ళకి ఇచ్చే బదులు మండలి బుద్ధప్రసాద్కి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే ఈ రోజు లేదా రేపు ఉదయం మండలి బుద్ధప్రసాద్ పవన్ కళ్యాణ్ కలిసి పార్టీలో చేరే అవకాశం కనబడుతుంది. మండలి బుద్ధప్రసాద్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్నారు. అంటే వాళ్ళ తండ్రి మండలి వెంకట కృష్ణారావు కూడా చాలా సీనియర్ లీడర్, చాలా సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచి మంత్రి కూడా అయ్యారు. 1999 నుంచి మండలి బుద్ధప్రసాద్ కాంగ్రెస్ పార్టీలో ఉండి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత 2014 రాష్ట్ర విభజన తర్వాత ఆయన టీడీపీలోకి వచ్చి మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. కానీ 2019లో టీడీపీ పోటీ చేసి ఓడిపోయారు. ఈ నేపథ్యంలోనే అక్కడ సీటు జనసేనకి వెళుతుందన్న నేపథ్యంలోనే మండలి బుద్ధప్రసాద్ ఒకనొక టైంలో టీడీపీకి రాజీనామా చేయాలనుకున్నారు. చాలా మంది మూకమ్మడిగా నాగాలంక, అవనిగడ్డ, మోపిదేవి మండలానికి సంబంధించినటువంటి కొంతమంది టీడీపీ నేతలు, మండల పార్టీ అధ్యక్షులు కూడా రాజీనామాలు చేసిన నేపథ్యం కూడా జరిగింది. అయితే ఇప్పుడు మండలి బుద్ధప్రసాద్కి ఇప్పుడు జనసేన నుంచి సీటు ఇప్పించడం ద్వారా పూర్తిగా ఇప్పుడు ఎవరైతే పోటీ చేయాలని ఆశ ఉన్నారో అందరూ కూడా కలిసి పనిచేసే అవకాశం ఉందనే భావనలోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడుకుని బుద్ధప్రసాద్కి టికెట్ ఖరారు చేసే అవకాశం కనబడుతుంది. అయితే ఇక్కడ మండలి బుద్ధప్రసాద్కి సీట్ ఇస్తే కనుక ఎంతమంది కలిసి వస్తారని దానిపైన స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే చాలా మంది సీట్ ఆశిస్తున్నారు కాబట్టి చాలా మంది ఇప్పటికే అటు బండేడి రామకృష్ణ కానీ, మాదివాడ వెంకటకృష్ణ వీళ్ళంతా కూడా గత 2 సంవత్సరాలుగా నియోజకవర్గంలో తిరుగుతున్నారు, అనేక కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మండలి బుద్ధప్రసాద్ సీట్ ఇస్తే కనుక వాళ్ళు ఎంతవరకు మండలి బుద్ధప్రసాద్ గెలుపుకు సహకరిస్తారో చూడాల్సిన అవసరం ఉంది. అటు కోడూరు, అవనిగడ్డ, నాగాలంక, మోపిదేవి, చలపల్లి మండలాల్లో జనసేనలో చాలా గ్రూపులు ఉన్న నేపథ్యంలో ఆ గ్రూపులన్నింటినీ ఆయన ఏకతాటి మీద తీసుకొచ్చి ఏ విధంగా పనిచేస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మండలి బుద్ధప్రసాద్ చేరిక దాదాపుగా ఖరారైంది, సీటు కూడా కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇంతకుముందు జనసేన నుంచి ఇంతకుముందు మీరు అన్నట్టే రాజేష్, ఇంతకుముందు మీరు అన్నట్టే జనసేన నుంచి ఎవరైతే టికెట్ ఆశిస్తున్నారో వాళ్ళు మండలి బుద్ధప్రసాద్, ఎందుకంటే ఆయన టీడీపీ నుంచి వచ్చి చేరుతున్నారు కాబట్టి ఆయన గత ఎన్నికల్లో కూడా ఆయన టీడీపీ నుంచే పోటీ చేశారు. కానీ గతం నుంచి కూడా జనసేన జెండా మోసిన వాళ్ళు పూర్తి స్థాయిలో మండలి బుద్ధప్రసాద్కు సహకరించే అవకాశం ఉందా? అదే ఇప్పుడు వివాదంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే జెండా మోసి నియోజకవర్గంలో జనసేన పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కాకుండా ఇప్పుడు మండలి బుద్ధప్రసాద్ సడన్ గా టికెట్ ఇవ్వడం కోసమే పార్టీ మార్చి మళ్ళీ టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందనేది జనసేన పార్టీ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే నియోజకవర్గంలో చాలా మంది ఆశావాహులు ఉన్నారు, తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరికొకరు ఇస్తే ఖచ్చితంగా జనసేన పార్టీ గెలుస్తుంది, అవనిగడ్డ ఖచ్చితంగా జనసేన కోటాలో గెలవబోతున్న సీటు అనేది మొదటి నుంచి కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో హడావిడిగా టీడీపీలో ఉన్నటువంటి మండలి బుద్ధప్రసాద్ ఇప్పుడు జనసేనలో తీసుకొచ్చి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ప్రకటించాల్సిన అవసరం ఏముందనేది ప్రధానంగా జనసేన పార్టీ తరఫున సీట్ ఆశిస్తున్న వారు చెబుతున్న మాట. జెండా మోసిన కార్యకర్తలు కానీ జెండా పట్టుకుని తిరిగిన అనేక కార్యక్రమాలు చేసినటువంటి నేతలు కాదని మండలి బుద్ధప్రసాద్ సీటు ఇవ్వడం పట్ల చాలా మంది ఆగ్రహంగా ఉన్నారు. ఒకవేళ సీటు అనౌన్స్ చేస్తే ఇప్పుడు ప్రచారం జరుగుతుంది, ఇంకా స్పష్టత రావాల్సి ఉంది కాబట్టి అధికారిక ప్రకటన వచ్చే వరకు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత ఖచ్చితంగా రోడ్డు మీదకి వచ్చి నిరసనలు తెలియజేసే అవకాశం ఉంది. కొంతమంది పార్టీ మారే ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తుంది. బుద్ధప్రసాద్ సీట్ ఇస్తే జనసేనలో మేము కంటిన్యూ కాలేమని ఒక మాట ఇప్పటికే మాట్లాడుకుంటున్నారు, వైసీపీ వైపు వాళ్ళు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మండలి బుద్ధప్రసాద్ సీటు ప్రకటిస్తే కనుక నియోజకవర్గంలో కొంత విభేదాలు తారాస్థాయికి వెళ్లే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే జనసేన పోటీ చేసే సీట్ అని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. పొత్తులో భాగంగా జనసేనకే వస్తుంది, కానీ జనసేన కోసం పనిచేసినటువంటి వాళ్ళకి కాకుండా టీడీపీ నుంచి వస్తున్న బుద్ధప్రసాద్కి ఇవ్వడం పట్ల చాలా మంది ఆగ్రహంగా ఉన్నారు. మరి బుద్ధప్రసాద్ వాళ్ళందరితో ఏ విధంగా మాట్లాడతారు, కలిసి ఏ విధంగా ప్రయాణిస్తారు, ఎన్నికలు ఏ విధంగా
ఫేస్ చేస్తారనేది ఇప్పుడు చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ నిన్న ఫేవర్ కారణంగా హైదరాబాద్ వెళ్లారు. పిఠాపురం పర్యటన అర్ధాంతరంగా ఆపేసి హైదరాబాద్ వెళ్లారు. ఈ రోజు సాయంత్రానికి పిఠాపురం వస్తారని చెప్తున్నారు. ఒకవేళ ఫేవర్ తగ్గకపోతే కనుక ఈ రోజు సాయంత్రం లేదా రేపు పిఠాపురంకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ అక్కడ పిఠాపురంలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఇంకా ఈ అవరిగడ్డ అనౌన్స్ చేస్తే కనుక జనసేన ఖాతాలో ఇంకొక ఒక సీటు మాత్రమే ఉంది. అది పాలకొండ నిమ్మక జయకృష్ణ పేరు వినబడుతుంది. ఆయన పేరు కూడా ఈ రోజు లేదా రేపు ప్రకటించే అవకాశం అయితే ఉంది. రోహిత్. రైట్ రాజేష్, ఇవాళ జనసేనలో మండలి బుద్ధప్రసాద్ చేరబోతున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కలిసి పార్టీలో చేరబోతున్నారు మండలి బుద్ధప్రసాద్. అవనిగడ్డ నుంచి కూటమి అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ పేరును దాదాపు జనసేన ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు అవనిగడ్డ స్థానాన్ని పెండింగ్లో పెట్టింది జనసేన. మండలి బుద్ధప్రసాద్ చేరిన తర్వాత జనసేన అవనిగడ్డ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. అవనిగడ్డ నుంచి సరైన అభ్యర్థిని బరిలోకి దించాలి అని పవన్ కళ్యాణ్ టార్గెట్గా పెట్టుకున్నారు. విస్తృతంగా ప్రజాభిప్రాయ సేకరణ చేయించారు జనసేనాని. మండలి బుద్ధప్రసాద్తో పాటు పలువురు పేర్లు తెర మీదకు వచ్చాయి. అవనిగడ్డపై బుద్ధప్రసాద్కు మంచి పట్టుంది అని జనసేన భావిస్తోంది. ఆయన గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1999, 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి, 2014లో టీడీపీ నుంచి మండలి బుద్ధప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. మండలి బుద్ధప్రసాద్కు జనసేన టికెట్ను ఇవ్వడంలో బాలశౌరి కీలక పాత్ర పోషించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే 19 అసెంబ్లీ స్థానాలను జనసేన ప్రకటించింది. ఇంకా 2 స్థానాలను ప్రకటించాలి. అవనిగడ్డ, పాలకొండ ఈ 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలి. సో అవనిగడ్డ విషయంలో ఈరోజు మండలి బుద్ధప్రసాద్ జనసేనలోకి చేరిన తర్వాత ఆ స్థానాన్ని ఈరోజు బహుశా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఇప్పటికే ఆ అవనిగడ్డలో జనసేన జెండా మోస్తున్న కార్యకర్తలు, టికెట్ను ఆశించిన నాయకులు ఈ విషయాన్ని వ్యతిరేకించే అవకాశం ఉంది అని తెలుస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో.